జులై నెలలో నిండు కుండలా ఉండాల్సిన శ్రీశైల జలాశయం నీళ్లు లేక వెలవెలబోతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల ప్రాజెక్టులు నిండకపోవడం, ఎల్నివో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అటు రైతులకు సాగునీరు అందక, ఇటు విద్యుత్ ఉత్పత్తికి నీటిని పంపిణీ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపోకపోవడంతో జలాశయానికి వచ్చే అన్ని మార్గాలు మూసుకుపోయాయి. శ్రీశైల జలాశయ పరిస్థితిపై మా నంద్యాల జిల్లా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైల జలాశయం ఇప్పుడు ఒట్టిపోయింది. ఈ మాన్సూన్ సంబంధించి జూలై నెలలో ఖచ్చితంగా ఈ డ్యామ్ నిండి డ్యామ్ గేట్ల ద్వారా దిగువనకు నాగార్జున సాగర్ జలాశయాలకు నీటినైతే విడుదల చేయవలసిన క్రమం ఉంటుంది. అయితే ఎలినో ప్రభావంతో మేఘాలు మాత్రమే వస్తున్నాయి, కానీ వర్షం పడకపోవడము, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కూడా ఆశించినంతగా పడకపోవడంతో అక్కడ డ్యాములు కూడా నిండకపోవడము, తద్వారా శ్రీశైల జలాశయం కూడా ఒట్టిగుండగా మారిన పరిస్థితుంది. మనం చూడొచ్చు. ప్రధానంగా శ్రీశైల డ్యామ్ సంబంధించి మనము బ్యాక్ సంబంధించి ఉన్నాం. మనము ఆ యొక్క డ్యామ్కు సంబంధించి 12 క్రస్ట్ గేట్లు ఉంటున్నాయి. ఆ క్రస్ట్ గేట్లకు సంబంధించి ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం అయితే 885 అడుగులు పూర్తి నీటి మట్టము కాగా, అదేవిధంగా 215.80 సంబంధించి టీఎంసీల నీరైతే ఉండవలసి ఉంటుంది. ఈ యొక్క గరిష్ట నీటి మట్టం పరిస్థితులు లేకపోవడము, తద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే 821.20 అడుగులకు మాత్రమే నీరు చేరుకుంది. అలాగే 42.20 సంబంధించింది అయితే ఈ యొక్క టీఎంసీల నీరు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నిల్వ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఆ యొక్క కొండల దగ్గర కూడా ఆ యొక్క ఖాళీ ప్రదేశము, అలాగే మనకి సస్యశ్యామలుగా ఉండవలసిన ఈ యొక్క శ్రీశైల జలాశయం ఇప్పుడు ఒట్టి కుండగా అయితే మారిపోయింది. ఈ ప్రభావంతో రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే కేవలం ఈ ఎలినో ప్రభావంతో ఈ యొక్క ఎగువ పరివాహక ప్రాంతాల్లో కూడా ఆశించినంతగా ఆ క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు పడకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులను అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. డ్యాము సంబంధించి కూడా వార్షిక మరమ్మతులను కూడా ముగించుకొని ఆ యొక్క డ్యామ్ నీటి కోసం ఎదురు చూస్తున్న శ్రీశైల జలాశయము ప్రస్తుతం అయితే ఈ సమయంలో ఈ యొక్క జూలై 15వ తారీఖు దాటినా కూడా ఇంతవరకు ఎటువంటి ఇన్ఫ్లోస్ లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జలాశయం అయితే ఒట్టిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ముందే నిన్న మనం చూస్తున్నాము. పోలవరం నుంచి పట్టిసీమ నుంచి 47 టీఎంసీలు ఈ యొక్క కృష్ణా డెల్టాకు సంబంధించి నీటిని అయితే పంపింగ్ చేసి ఈ యొక్క కృష్ణా ఈ నదుల అనుసంధానం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఒక బృహత్తర ప్రణాళికతో నిన్న ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ పోలవరం గోదావరి జలాలను నదుల సంగమము చేసేందుకు ప్రధానంగా పెద్దపీట వేశారు. పోలవరం నుంచి అదేవిధంగా గోదావరి జలాలను కృష్ణాకు సంబంధించి నీటిని అయితే తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 47 టీఎంసీలను అయితే తరలించేందుకు ఇప్పటికే కృష్ణా రివర్లోకి అయితే ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో 4 రోజులు పట్టిన తర్వాత ఈ యొక్క గోదావరి నీరును అలా కృష్ణా రివర్కు అనుసంధానమయ్యి నిన్న ఆ యొక్క సంగమం అయితే జరిగిన పరిస్థితి. ఆ సుందర దృశ్యాన్ని కూడా మనము చూసాము. ఈ యొక్క అదేవిధంగా గోదావరి జలాలు శ్రీశైల జలాశయాలకు కూడా వస్తే మొత్తం రైతాంగం సంబంధించి పెద్ద ఎత్తున అయితే పండగ చేసుకునే వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా శ్రీశైల జలాశయానికి కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం 7 జనరేటర్లు, 110 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం, అలాగే 770 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. అలాగే ఎడమగట్టు తెలంగాణ రాష్ట్రం సంబంధించి అయితే అక్కడ 150 మెగావాట్ల సామర్థ్యంతో 6 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంటారు. అయితే వీటన్నిటికీ కూడాను కావాల్సింది మనకి ఎగువ పరివాహక ప్రాంతాల్లో ఆశించినంతగా వర్షాలు కురిస్తే ఆ యొక్క వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరితే తద్వారా వెనక ఉన్న పోతిరెడ్డిపాడు కావచ్చు, అందరినేవ కావచ్చు, అలాగే ఈ నెట్టంపాడు, అలాగే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, ఎన్నో ప్రాంతాల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా నీరు పంపిణీ అవ్వడము, నీటి సరఫరా కావడంతో పెద్ద ఎత్తున రైతాంగం పాడి పంటలకు సంబంధించి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి ఏమీ జరగకపోవడము, అలాగే రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సరైన కాలంలో
వర్షాలు కురవకపోవడము అలాగే నీటి సరఫరా కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున రైతులైతే అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అంటే విద్యుత్ శక్తికి ఇబ్బంది, అలాగే ఈ దిగువ ప్రాంతాలైన నాగార్జున జలాశయాల ద్వారా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒట్టిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతేనేమో తొందరలో ఆశించినంతగా వర్షాలు కురిసి ఈ శ్రీశైల జలాశయము నిండు కుండలా మారితే రైతాంగం బాగుంటుంది, అలాగే ఈ యొక్క విద్యుత్ శక్తి బాగుంటుంది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైల జలాశయం అయితే నిండు కుండగా మారుతుందని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ బాబుతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.